ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, మీలో ఎవరైనా కొన్ని సమస్యలను బట్టి ఏడుస్తూ ఈ స్థలానికి వస్తే, నేను శాపగ్రస్తురాలనయ్యా, అందుకే నాకు ఈ దుఃఖం, నా కర్మయ్యా, అందుకే నా బ్రతుకులో ఈ బాధ, ఇంతకాలం అలా నువ్వు అనుకుంటూ వస్తే ఈరోజు ఒక కొత్త మాట నువ్వు అనుకో. ఇప్పుడు ఏడ్చుచున్న నేను రాబోయే కాలంలో నవ్వే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున నా దేవుడు నాకు సంతోషం కలుగు చేయబోతున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నా నిజమే, ఏడ్పు శాశ్వత కాలం ఉండదు. ఇప్పుడు దుఃఖపడుతున్నా నిజమే, దుఃఖం శాశ్వత కాలం ఉండదు. ఇప్పుడు ఏడ్చుచున్న నా బ్రతుకులో నవ్వే దినాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని ప్రభుని నిత్యము మనం స్తుతించుదుంగాక. అన్నయ్య, ఈ భూలోకంలో బ్రతికిన కాలం అంతా ఏడ్పే దేవుడు మనకిస్తాడా? ఈ దేవుడు ఎవరో తెలుసా? యెహమందు నీ నోటి నిండా నవ్వును పుట్టిస్తాడు, పరలోకంలోనూ నీ నోటి నిండా నవ్వును పుట్టిస్తాడు. ఏడ్పే నా జీవితంలో రాశాడా అని అనుకోవద్దు. గమనించండి, జకర్యా గ్రంథంలో రాసి ఉంటుంది, ఈ దేవుడు దుఃఖ సముద్రాన్ని దాటింపచేసే దేవుడు అంటాడు. దుఃఖ సముద్రం ఎక్కడుందో తెలుసా? నీ గుండెల్లో నీ గూడు కట్టుకుని ఉంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక హృదయం విప్పితే సంద్రంలో ఎన్ని నీళ్లుంటాయో అంతకు మించిన కన్నీరు, దుఃఖం ఒకవేళ నీ గుండెల్లో ఉంటే నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? రాగల కాలంలో ఈ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయబోతున్నాడు. నీ దుఃఖానికి కారణం ఏదైనా, ఏ కూతురు అనారోగ్యాన్ని చూసి ఏడ్చావో, ఏ కూతురు ప్రయోజకురాలు కాలదని గుండెల నిండా దుఃఖం పెట్టుకొని, దేవా నా కూతురుని ఆశీర్వదించు, దేవా నా కూతురు నిలవబెట్టని ఏ కూతురుని బట్టి ఏడుస్తూ నువ్వు బ్రతికావో, ఒకరోజు రాబోతుంది అదే కూతురుని బట్టి నువ్వు గంతులు వేసే దినాలు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ భర్తను బట్టి ఏడ్చావో అదే భర్తను బట్టి, దేవా ఇలాంటి మంచి భర్త నీవు ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా, ఇలాంటి భార్యనిచ్చావు, నీకు స్తోత్రమయ్యా, ఇలాంటి మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా అని గతంలో దేన్ని బట్టి నువ్వు ఏడ్చావో దాన్ని బట్టి నవ్వే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించును గాక అంటాడు ప్రభు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ఎట్లా ధన్యులమయ్యా? ఒక రోజు రాబోతుంది, మీరు తప్పకుండా నవ్వుతారు. మీ నోటి నిండా నేను నవ్వును కలుగు చేస్తాను. దుఃఖాన్ని అనుభవించడం శాపం కాదు, అది ఒక ధన్యతగా ఎంచు. దుఃఖాన్ని అనుభవించడం అది దేవుని ఉగ్రతగా నువ్వు ఎంచుకోకు. ఆ దుఃఖం వెనుక దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఏంటో తెలుసా? నంబర్ 1, నూతన స్వభావం నీకు ఇస్తుంది, నూతన అభిషేకాన్ని నీకు ఇస్తుంది, నూతన వాత్సల్యాన్ని నీకు ఇస్తుంది. వీటన్నిటికి మించి పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టేటట్లుగా పరలోక రాజ్య వారసుడిగా నిన్ను మార్చేదే దుఃఖంతో కూడుకున్నటువంటి ప్రార్థన.